సినిమా అయిన మహామారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. ఒక నెల క్రితమే పవన్ కళ్యాణ్ గోపాల సినిమాకి సంబంధించిన సందడి మొదలైంది. మోషన్ పోస్టర్ బయటకు వచ్చి జనాలందరికీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకి నిద్ర లేకుండా చేసింది. ఆ తర్వాత ఆ సినిమాకి సంబంధించి బయటకు వస్తున్న ఒక్కొక్క విషయం కూడా సినిమా మీద అంచనాల్ని ఎక్కడికో తీసుకెళ్లి పెడతా ఉంది. అందులో భాగంగానే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కొన్ని పోస్టర్స్ బయటకు వచ్చాయి. వాటిల్లో పవన్ కళ్యాణ్ ని చూసి ఆయన అభిమానులే కాదు, సినిమా ప్రేమికులందరూ కూడా ఒక రకమైన అభిమానాన్ని పెంచుకుంటా ఉన్నారు. మోడర్న్ దేవుడు సూటు బూటు గాగుల్స్ పెట్టుకుని సూపర్ అల్ట్రా మోడల్ బైక్ మీద భక్తులు ఎక్కించుకుని అలా వస్తా ఉంటుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం విశేషం కాదని కూడా మాట్లాడుకోవాలేమో. ఆ పోస్టర్స్, ఆ లుక్, వీటి సంగతి పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన పాట ఒకటి బయటకు వచ్చింది, భజే బాజే అంటూ. ప్రస్తుతం ఆ పాట సంచలనం సృష్టిస్తా ఉంది తెలుగు సినిమా పరిశ్రమలో. అనూప్ రూబెన్స్ ఏ మూడ్ లో ఉండి కంపోజ్ చేశాడో గానీ పాట వినటానికి ఎంత హాయిగా ఉందంటే వింటున్న కొద్దీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ముఖ్యంగా పాట కోసం ఆయన డిజైన్ చేసిన బీజిఎమ్స్ సినిమా మొత్తానికి హైలైట్ అయ్యే సూచనలు కనిపిస్తా ఉన్నాయి. ఎలా అంటే మన మోషన్ పోస్టర్ లో ఏదైతే బీజిఎమ్స్ ఉన్నామో అవి ఈ సాంగ్ లో కూడా కనిపిస్తా ఉన్నాయి. ఈ బీజిఎమ్స్ సినిమా మొత్తం కూడా శ్రీకృష్ణుడు కనిపించినప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ లా వచ్చేట్టు కనబడతా ఉన్నాయి. అంటే ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ ని ఊహించుకున్నప్పుడు ఈ బీజిఎమ్స్ వినపడుతూ ఉంటాయి. అలాగే ఆ బీజిఎం వినపడినప్పుడు గోపాల సినిమా ఇదేని మనం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. అలా మొత్తానికి అనూప్ రూబెన్స్ చక్కగా డిజైన్ చేశాడు బీజిఎమ్స్. సాంగ్ ట్యూన్ కూడా అదిరిపోయింది. దానికి అనంత శ్రీరామ్ అద్భుతమైన లిరిక్స్ రాశాడు. ఆ వర్డ్స్ అన్ని కూడా చాలా ఈజీగా ఉన్నాయి, అందరికి ఈజీగా అర్థమైపోతాయి. దేవుడికి నాస్తికుడికి మధ్య చిన్న కన్వర్సేషన్ జరుగుతా ఉంది ఈ సాంగ్ లో అని చెప్పేసి. అలాగే హమ్మింగ్స్ గానీ భజే బాజే అంటూ. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సాంగ్ ఏదో బ్యాక్గ్రౌండ్ లో వచ్చేది కాదు. ఈ సాంగ్ ని ఒక పెద్ద సెట్ వేసి పిక్చరైజ్ చేశారంట. అందులో వందలాది డాన్సర్స్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ గారు ఇద్దరు కలిసి ఈ సాంగ్ లో డాన్స్ చేశారని తెలుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ సాంగ్ తో విపరీతంగా ఇంప్రెస్ అయిపోయారంట. ఎంత ఇంప్రెస్ అయిపోయారు అంటే ఈ సాంగ్ విని అనూప్ కి ఫోన్ చేసి, నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ పాటలో యాక్ట్ చేయడానికి, ఈ పాటకి డాన్స్ చేయడానికి, అంత బాగుంది, చాలా చక్కగా ఉందని చెప్పేసి, నాకు బాగా నచ్చింది ఈ సాంగ్ అని చెప్పేసి ఆయన చెప్పారంట. ఆయనకే కాదు అందరికీ నచ్చింది ఈ సాంగ్. వదిలిపెట్టరు, హైలైట్ అయిపోద్ది. 2015 ఇయర్ కి సంబంధించి నెంబర్ 1 సాంగ్ గా ఈ సాంగ్ నిలిచే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మొత్తానికైతే ఈ సాంగ్ ఇంకా ఈ సినిమా మీద అంచనాల్ని పెంచుకుంటూ వెళ్ళిపోయింది. ఇక ఆగేదే లేదు. సంక్రాంతి పండుగ ఎప్పుడా అని చూస్తా ఉన్నాము. ఈ సినిమా వస్తే సందడే. ఈ వెయిటింగ్ తొందరగా కరిగిపోవాలి. గోపాల సినిమాని తొందరగా చూసేయాలి అనే ఉత్సాహాన్ని, ఆతృతని కలిగిస్తుంది ఈ సాంగ్. సంక్రాంతి పండుగ తొందరగా వచ్చేయాలని కోరుకుందాం. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫ్రమ్ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.